హాయ్ హలో నమస్తే. చూసారా పండు మిరపకాయలు పచ్చడి పట్టడానికండి. ఇప్పుడు సీజన్ కదా. ఈ పండు మిరపకాయల పచ్చడి ఎంత ఈజీగా పట్టుకోవాలో యూట్యూబ్లో చూసి నేర్చుకుని మరీ నేను పచ్చడి పట్టేశాను. కరెక్ట్గానే పట్టానులేండి. వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ప్లీజ్ ఎలాగోలా చూసేయండి. ముందు వీటిని బాగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. తర్వాత దాని తొడాలు తీసేసి పక్కన పెట్టుకోండి. చూడండి మిరపకాయలు ఎంత ఎర్రగా ఉన్నాయో. నేను 3 కేజీలు మిరపకాయలు తీసుకున్నాను. వేస్ట్ మాత్రం చూడండి ఎంత వచ్చిందో. తర్వాత చింతపండు గింజలు తొక్కలు లేకుండా తీసుకోవాలండి. కేజీకి పావు కేజీ తీసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీలో ఇలా ముక్కలు చేసుకుంటేనే బరగ్గా అవుతుంది. కేజీకి పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అర్ధపావు ఎల్లుల్లిపాయలు తీసుకుని వాటిలో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. నేను మీకు అన్ని కొలతలు 1 కేజీకి చెప్తున్నాను. మీరు ఎన్ని కేజీలు కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు తీసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూసారా. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టుకున్న పండు మిర్చి ఉంది కదా, అందులో మనం పక్కన పెట్టుకున్న ఆ చింతపండు మొత్తం నీట్గా చూసుకోవాలండి. చింతపండులో ఒక్క పీచు కూడా లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొచ్చిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, చాలామంది జీలకర్ర కూడా వాడతారంటండి. నేనైతే పసుపు వాడాను. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం లేదు అనుకుంటే 1/2 కేజీ అలా పట్టుకునే వాళ్ళు జీలకర్ర వాడుకోవచ్చు పసుపు కంటే. తర్వాత దీంట్లో దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండుని కూడా దీంట్లో మిక్స్ చేయాలి. ఇలా చింతపండుని ఆ పండు మిర్చిలో మిక్స్ చేసుకోవాలండి. చింతపండు మంచిగా నానడం కోసం కలిపి వేసుకోమన్నారు. నేను చిన్న బౌల్ కదా, నేను డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా అది ఇది కలిపి వేసుకున్నాను. కొంచెంగా తీసుకుని. అంటే మనకి ఫస్ట్ టైం కదా, పెద్ద నాలెడ్జ్ లేదు. పెద్దోళ్ళు అయితే పెద్ద బేషన్లో కలిపేవాళ్ళేమో. నేను ఇలా చిన్నగా కలుపుకున్నాను. కలుపుకుని మొత్తం ఒక కంటైనర్లో పెట్టాను. ఇలా డబ్బాలో మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇది ఒక 3 డేస్ ఇలాగే కదపకుండా ఒక పక్కన పెట్టేసేయాలండి. మూత పెట్టేసి దాని జోలికి ఇంకా మనం వెళ్ళకూడదు. ఇదిగోండి చూడండి, 3 డేస్ తర్వాత ఇలా ఉండింది. దీన్ని తీసుకొని చిన్నగా కదిపి చూసాము. చింతపండు అంతా బాగా నానిపోయింది. ఇంకా దీన్ని మనం గ్రైండర్ వేసుకుందాం. చాలామంది మిక్సీ కూడా పట్టుకుంటారు. సో నేనైతే గ్రైండర్ వేసుకున్నాను. ఎందుకంటే చింతపండు నేను కొంచెం ఎక్కువ తక్కువగా పైన కిందలా ఉండింది. ఇలా అయితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను గ్రైండర్ తీసుకున్నాను. నాకు గ్రైండర్లో 2 సార్లుగా పట్టిందండి. 3 కేజీలు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి ఒక వాయి వేసుకున్నాను. తర్వాత ఇది ఇంకొక రెండోసారి వేసాను. వేసిన తర్వాత ఇలా నలిగిన తర్వాత తీసేసానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి కలుపుకున్నాము. చూడండి, అంటే నేను చెప్పేది 1 కేజీకి 3 కేజీలకి దాని తగ్గట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాను. మీకైతే చక్కగా ఏదన్నా విడిగా ఒక గిన్నెలో పెట్టుకుని మిక్స్ చేసుకుని మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉండింది పచ్చడి. ఇంకా పోపు పెట్టేద్దాం రండి. పోపుకి జనరల్గా చాలామంది దీనికి పప్పు నూనె వాడతారు. అంటే పచ్చడి అంతా ఒకేసారి తాలింపు పెట్టుకునే వాళ్ళు పప్పు నూనె వాడతారు. సో మనం కొంచెం తాలింపు పెట్టుకున్న వాళ్ళు వేరుశనగ నూనె సరిపోతుంది. కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చాగా దంచి వేసుకోవాలండి. ఇక లాస్ట్ కొత్తిమీరతో దీన్ని దించేసుకుంటే సరిపోతుంది. ఇది నీట్గా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలంటండి. ఎందుకంటే పచ్చడి కొంచెం చేదు రాకుండా ఉంటుందంట. ఆరిపోయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత పచ్చడి తీసుకుని కలుపుకోండి. కొంతమంది మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేసుకుంటారు. కొంతమంది కొంచెం పక్కన స్టోర్ చేసుకుని కొద్దిగా ఎంత కావాలో అంతవరకు తీసుకుని తాలింపు పెట్టుకుంటారు. మేము కూడా అంతే, కొంచెం వరకు తాలింపు పెట్టుకున్నాము. తర్వాత ఇలా మీకు ఒక చిన్న కంటైనర్లో తీసుకుని పెట్టేసుకోండి. చూడండి
ఎంత మంచి స్మెల్ వస్తుందో పచ్చడి. టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.